మంట మంట మంట! ఏం వైద్యం అయ్యా? అలా ఈసరించకండి ప్రభు. ఈ పసరు 10 పూటలు వేస్తే చూపు తేటగా వస్తుంది ప్రభు. అబ్బా! అడగండి, నీ ఉన్నానుగా, వెళ్ళండి. ఎవరు? నేనేనన్నా. ఏరా, ఏమిటో దూకుడు? మరి నాకు పట్టాభిషేకం చేయించండి. నీకు పట్టాభిషేకమా? నేనుండగానే ఉంటే మీ కళ్ళు పోయినాయిగా. ఏమిటా కూతరు? అవును, ధృతరాష్ట్ర గుడ్డివాడనేగా దుర్యోధనుడు రాజ్యం చేసింది. నోరు మొయ్, దౌర్భాగ్యుడా, నీవు నీ పురాణాలు. లేకపోతే కళ్ళు లేక కాళ్ళు లేక ముసలివాళ్ళ చచ్చే వరకు రాజ్యం చేస్తూ కూర్చుంటే ఇంకా మేమెప్పుడో. ఏమిటా వాగుతున్నావు? తమరిలా ఆయాసపడకూడదు ప్రభు. కాయా పండ మీ పిండాకుడు నోరెత్తితే కర వస్తుంటే. మీరు గట్టిగా ఉండండి, పటాలమంతా మన చేతిలో ఉంది. వారిని చెరసాల్లో తోసి మీకు పట్టాభిషేకం చేస్తాను. మీరు ఊహనండి. అన్నానుగా. చూస్తారుగా. ఏమిటిరా వత్స, నన్ను దేవతను చేస్తున్నావు? అవునవ్వా, నీవు సాక్షాత్తు పార్వతీ. ఎవరు చెప్పారు? మా అమ్మ చెప్పింది. ఎల్లప్పుడూ నీవే కాపాడుతావు, లేకపోతే ఈ అడవిలో నన్ను ఇంకెవరు రక్షిస్తారు? ఏమిటో నీ పిచ్చి నమ్మకాలు. కాదవ్వా, నీవే నా అభిష్టం నెరవేరే దారి చూపించాలి. నీవు లోకమాత, నిన్నే నమ్ముకున్నా. గోమాత, మా పాలిటి కామధేనులా వచ్చావు. నీ మేత ఇక్కడ రకరకాల పచ్చిక బయలున్నాయి. మేద్దు గాని రా. నా అమ్ము కాదు, నా తల్లి కాదు, రామ్మ. ఆ చీరను హరిస్తే ఇంద్రకుమారి నాకు వశమవుతుందా? అయితే ఇప్పుడే వెళ్తానవ్వా. తిరిగి చూశావో నిన్ను శిలగా చేస్తుంది. జాగ్రత్త. అలాగే అవ్వా. ఎన్ని వగలు పోయినా తిరిగి చూడకుండా రావాలి. అలాగే అవ్వా. నీ తీరుని తస్కరించుకొని పోతున్నాడు. నరుడా ఆగము. ఓ నరుడా, తిరిగి చూడు. మానవ సుందర, మాట నిన్ను వరించినానులే, తిరిగి చూడు. మానవ సుందర, అయ్యో ముళ్ళు విరిగి నోయి, కదలలే నోయి, తిరిగి చూడవా మానవ సుందర, నవసుందర. ఇదిగోనవ్వా, తిరిగి చూడకుండా వచ్చేసా. ఇంద్రకుమారి తరుముకుని వస్తుంది. రాదు మరి, అలా కూర్చో. ఇదేమిటవ్వా, ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యమే గాని ఇంద్రకుమారి వస్తుంది. ఓ నవసుందర, మానవ సుందర, నవసుందర, మానవ సుందర. అలా ప్రాణేశ్వర,
ఏమిటి లీలా పాల వేషం ధరించినారే? ఉండండి. వరించి వచ్చినానుగా, కనికరించి నిజరూపం ధరించండి. ఆహో బెట, ఇలా వినరా అండి? అలక మానరా అండి? మీ మాయలో నా వద్ద కాదండి. ఇదిగో ఇక మీ నిజరూపం గ్రహించురుగాక. ఆ ఏమిటి విపరీతం? నన్ను మించిన మాయలు నరునికి సాధ్యమా? కాదు, ఇక నేనేం చేయను. ఎవరు నా మొరాలిస్తారు? అమ్మాయి, ఈ విలాపమేమిటి? నీవెవరు? ఈ పాపాయి ఎవరు? పాపాయి కాదు జేజీ, నా ప్రాణేశ్వరుడు. నా చీర హరించి నన్ను వశం చేసుకున్నాడు. ఏమిటేమిటి? ఆశ్చర్యంగా ఉందే. ఆశ్చర్యం కాదు జేజీ, నాకు బుద్ధి చెప్పడానికి ఎవరో ఈ మాయ చేసినారు. ఈ శిక్ష నేను భరించలేను. ఇప్పుడింత విలవిలలాడుతున్నావే, అప్పుడు నా బచ్చను శిలగా ఎందుకు చేసినావే చిలక? తెలియక చేసినాను జేజీ. నీకు సర్వం తెలిసినట్టుంది. నీవే నన్ను శోధిస్తున్నావు. పొరపాటు క్షమించు. నీకు మొక్కుకుంటాను. నాకు ప్రతిభిక్ష పెట్టవా జేజీ? మరి నా వత్సను మనస్ఫూర్తిగా ప్రేమిస్తావా? ప్రేమించినాను జేజీ. మరి పెళ్లి చేసుకుని నా వత్సను విడిచిపెట్టకుండా ఉంటావా? విడిచిపెట్టనే లేను జేజీ. ఇవన్నీ వగలు కావు కదా? కాదు జేజీ, కాదు. నీ చరణాలంటే ప్రమాణం చేస్తున్నాను. నన్ను కటాక్షించు. అయితేలే. అలా ప్రాణేశ్వర. ఆగవే చిలక. ఇదిగో వత్స, ముందు నీవు వరించు. అంతా తుచ్చాను. సంతోషం పట్టలేకుండా ఉన్నాయి. అబ్బా, 1000 ఏళ్ళు వద్దిల్లు. అగ్నిదేవ, వరుణదేవ, నాగరాజా, మీ కుమార్తెలు చెప్పిన దారుణ వార్తను వింటిరి కదా. ఒక నరునికి ఇంతటి దురహంకారమా? ఆ నరునితో పాటు భూలోకమనే నిర్మూలనమనర్చి నా కుమార్తెను రక్షించవలను. ఆ భూమండలం నిపిడే పరబాణల దవానల జ్వాలాజాలమున భస్మీపటలము చేయమనదరా దేవనాథ. అశనిపాతమున బ్రద్దలు కొట్టి వర్షపాతమున జలప్రళయం చేసి భూమిని లేకుండా చేతున్నా దేవరాజా. హాలాహల కాలకూట గరణములు గ్రక్కి ఇలాదలములు మలమల వేటుతున్నా దేవేంద్ర. అహో దిక్పాలకులారా, క్షమించి శాంతించెదరుగాక. మీ శక్తులు లోకముల పాలించుటకు కాని పాడు చేయుటకు కాదు. మీ ఆవేశములో మీరు విధినే మరచినారు. జ్ఞాపకము లేదా దుర్వాస మహర్షి శాపము? ఏమిటి అత్యాచారం? నా తమోంగము చేసిన పాపాత్ములు ఎవరు? ఎవరిది ఈ చీర? కోపమేల మునీశ్వర, ఈ చీర నాదేను. ఎవరివి నీవు? నేను జయంతిని, ఇంద్రదేవుని కుమార్తెను. అది ఆని పొగరులకు కారణము. అయిన నీ నేరమున ఇదే నా శాపం. ఈ చీరను హరించిన నరుని పిండాడి ఈ భూలోకములోనే అతనితో కాపురము చేయుదువుగాక. ఆహో బత మునీశ్వర, నాకు తెలిసి వచ్చినది. క్షమించండి. శాప విమోచనం అనుగ్రహించండి. మరల నీ చీర నీకు వచ్చినప్పుడు శాప విమోచనము కలుగుగా. మరి మహర్షి శాపం ఎంత వారికి అనుభవించక తీరదు. అవును వత్స, తన చీర నీ దగ్గర ఉన్నంత వరకే ఇంద్రకుమారి నీ వశమై ఉంటుంది. కాని వేటలకు యుద్ధాలకు వెళ్ళేటప్పుడు మాత్రం
ఆ చీర నీ దగ్గర ఉండరాదు. నన్ను తలుచుకుంటే ఆ చీర బయటికి వస్తుంది. నీకు ఆప్తులైన వారి దగ్గర భద్రపరుచుకోవాలి. జాగ్రత్త. జాగ్రత్తగానే ఉంటానమ్మా. నీ ఆశీర్వాదమే నాకు జయం. అవును వదిన గారు, మీరు చూచి తీరవలసిందే గాని చెప్పడం నా తరం కాదు. ఓ అలా మీ నాగరికం అంత బాగుండునా మరిది గారు? బాగన్నా బాగా నవరసభరితంగా ఉంటుంది. వేష భాషలు, తిండి తీర్థాలు, వినోద విషాదాలు, అబ్బా అంత సతమతం సంకులం. ఆహో బెట, అయితే వెంటనే మీ లోకానికి వెళ్ళనే వెళ్ళను. వత్సలు, మంచి లోకానుభవం కలుగుతుంది. సుఖంగా వెళ్ళి రండి. అవ్వా వెళ్ళొస్తాం, నువ్వు ఇక్కడే ఉండాలి. నేనెక్కడికి వెళతాను వచ్చా? జేజీ